అంత మిస్ అయ్యింటే మా తమ్ముడు పోతుంది కదా అది ఇంత మందిలో ఒక్కరు లేరు మా వంక మొత్తం రోడ్డు మీద మొత్తం మందే ఉన్నారు ఒక 80-70 జనం ఉన్నారు అది ఇంత మందిలో మా ఒక్కటే ఓన్లీ కొళాయి కనెక్షన్ కేనమ్మా కొళాయి కనెక్షన్ కే ఏమేమేంటి లేదు అది కూడా చెప్పినాం సార్ ఏంటిగా చెప్పినాను మా మామని కొట్టిరంట కొడితే ఏమన్నా మా శేఖర్ నాన్న పోయి అట్లా ఇమ్మడితే మా మామ వచ్చి మా తమ్ముడు ఇట్లా ఇమ్మాడు మా యాడ కొట్టరని ఇట్లా అంటుండే కొట్టలే శేఖర్ మా తమ్ముడు ఇట్లా అంటుంటే మా తమ్ముడు ఉండేమన్నా కొట్టలే మమ్మ స్టేషన్ పోదామని ఒకటి తప్పు మా తమ్ముడు ఇసురుతుంటే రాళ్ళు కెట్లు కొట్టిన ఇసురు పట్టుకుని చాలా ఇట్లా పట్టుకుంటే ఇట్లా వస్తావు కళ్ళలో ఇట్లా పట్టుకుంటే ఇట్లా వస్తావు మా కొట్టడం కాదులే మా చెల్లి చెప్తుంటే నిజంగా ఇది దారుణం ఇది మరి ఒకళ్ళు ఎటకం చచ్చిపోతే అమ్మా ఖచ్చితంగా అమ్మా పాపం దేవుడు మీ వైపు ఉన్నాడు కాబట్టి కాలు చేయలు ఆడక కొడుకు నిద్ర రా తెల్లవారు మాకు మా తమ్ముని తీసిన నాకే ఒకళ్ళు మా నాన్నమామని ఫెయ్యండి మమ్మ ఒకళ్ళు ఇప్పుడు సొంతం కేక్ కదా ఒకళ్ళు ఫెయ్యండి మేము మమ్మ కేసు పెట్టొస్తామని తప్పు మా మోట వేసుకునే ఊర్లో నీళ్ళ లేక సస్సర్రా ఇప్పుడు ఊర్లో పోదాం రా సుక్కు నీళ్ళే ఉచ్చులు పోసుకొని తాగి నా ఊరికే చిన్న పిల్లలు ఉన్నారు ఏం తాగల పిల్లలు ఇప్పుడు కూడా పోదాం మా ఊరికే నిన్నంటే ఉచ్చులు పోదా అన్నట్లు ఏదో కూడా సుక్కు నీళ్ళు లేవు ఏమంటే కుర్రవాళ్ళు బోరేస్తున్నారు మాకు సింగరమయ్యేదాడా ఇది కూడా విభేదాలు ఉంటే ఏదో ఒక చేత్తో కొట్లాడుకోవాలి కానీ కొడువులతో ఏదో తాత ముత్తాతల ఆస్తి తిన్నట్లా ఏదో ఒక స్థలం వివాదం ఉన్నట్ల నీళ్ల కోసం ఈ రకంగా దారుణంగా ఈ రకంగా నన్ను కానీ చూసి సార్ ఏడాడా చూడలేదు నన్ను ఇప్పుడే చూడు మేనంటే చూసిండేది వల్లే కదా వేసుకుంటే ఏంటి కోసం వేసుకుంటారా ఏమి శేఖర్ తొప్పేది ఇప్పుడు మీరు తీయండి ఊర్లో కూడా కొలలు దండి వేయాలని చెప్పాల్సి నువ్వా ఏ వాడు వచ్చిన తల కేసు వేయండి అంటుంటే నోరు తెరిసా నడిచి నాగిరెడ్డి ఒకటి సరే వేయండి అంటే వేయండి అంటాడు అంతమందిలో మేము ఒకటే ఉన్నాము లేదమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది కాబట్టి నిన్ననే వాళ్ళకి 8 మంది పేరు మీద ఎఫ్ఐఆర్ అయింది ఇదే వేరే ప్రభుత్వంలో జరగదు మా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది కాబట్టి సొంతం కూటమిలో ఉంటే బీజేపీ వ్యక్తుల మీద కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ చేసిందంటే అది కూటమి ప్రభుత్వమే సో మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు వాల్మీకి దేవుడు మీ వైపు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఈ ఫారెట్లా దిగి మా తమ్ముడు అంతా గిజ్జి అయినా నాకు అస్సలు కాల్చేలా ఆడవు నాకు సుక్కు నీళ్ళు లేవు ఊర్లో కూడా మేము ఏం తాగాలి ఇంతవరకు అని ఏమో పిల్లగాడు మా ఊళ్ళో అనే తొనలాడతాడో ఏంటి కోసం మేము అంత దారుణంగా చేసామన్నా ఏమన్నా వాళ్ళ ఇంటి పోయి ఇడిపించుకొచ్చుకున్నాం వాళ్ళ ఇంట్లో బోర్ వేపించుకున్నామన్నా ఏం వస్తావు కదా ఒక్కళ్ళ ఇంటి మీద పేపు ఉండదు దొంగిటాడు మా మామ బక్కోట కొట్టించుకున్నాడు దండం ఏమని టచ్ కూడా చేసినాడు ఒక బక్కోట నీళ్లు తాగాలంటే ప్రతి ఒక్కరికి హక్కు అది అదేమి ఇది ఆస్తి గొడవ కాదు ఎవరికైనా ఆశ కాదు మా పైపు మాకుంటే బాగా దోగించుకున్నాడా ఏమన్నా అనరన్నమాట అని అంటే ఒకళ్ళు మా తమ్ముడు అవులే మీరంతా మీరే కొట్లాట్టుకొచ్చారని నీకు నన్ను కొన్నాళ్ళు చూసాను నిన్న ఈ అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు మన టీడీపీ కార్యకర్తలు కానీ మన టీడీపీ లీడర్లు కానీ బీజేపీ లీడర్లు కార్యకర్తలు చాలా బాగా పనిచేసినారు డిఫరెన్స్ ఏమంటే మా టీడీపీ కార్యకర్తలు లీడర్లు కూటమి ప్రభుత్వం గెలవాలి నిల్లేదు మా గేరుకి మాకు నిల్లు బూరాలు నడిపించేటట్లు లేదు క్లీన్ పని చేయమని అంటే కోట ఉండేటట్లు మాకు లేదు అట్లా మా తమ్ముడు నిన్ను వైఫ్ కల్లా లేదు నిల్లు అమ్మా ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం కంపల్సరీ ఇడిపిస్తాము లాభమేముండదు సుక్కు నిల్లు లేవు ఒకవేళ మా తమ్ముడు నిల్లు లేవని పెయింటాడు అబద్ధం వచ్చింది దానికోసమే నిల్లు ఇడిచారు ఇడిచినా కూడా మా గేరకలు లేదు 2 రోజులు లేదు మా మామ కొల వేసుకున్న దానికి 2 రోజులు లేదు ఏమి ఇప్పటి కాకుండా ఇంకా మా సర్కడు సరే పోవద్దానికి ఇంకా 15 రోజులు నిల్లు లేవు మాకే సోగం గేరికి ఇడిచేది ఎట్లా సోగం గేరికి కుడుకోకుంది ఎట్లా అనేది నన్ను అడిగేది లేదులేమ్మా ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది కంపల్సరీ కూటమి ప్రభుత్వం చూడు ఇప్పుడు అదే వేరే పార్టీల అయితే ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ అయ్యేది కాదు ఇది కుటుంబంలో ఉంటే కూడా బీజేపీ వాళ్ళ మీద 8 మంది పైన ఎఫ్ఐఆర్ అయిందంటే కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనేది ఇది నిదర్శనం అమ్మ ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది ఏమంటే ఆ మనిషి ఎంజోగ్రామ్ అయ్యి బయటికి వస్తే చాలు ఆ దేవుణ్ణి మొక్కుకుందాం ఖచ్చితంగా అయితే తప్ప మేము ఏమేం చేసిలేం మేడం కొట్లాటకు వేయలేం మేము గలాటకు వేయలేం అందే గత అసెంబ్లీ ఎలక్షన్ లో మన టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అలాగే మన బీజేపీ నాయకులు కార్యకర్తలు బాగా పనిచేసినారు డిఫరెన్స్ ఏమంటే మా టీడీపీ కార్యకర్తలు లీడర్లు కూటమి విజయం కోసం
మన అన్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి ముద్దుబిడ్డ ఆయన గెలుపు కోసం పనిచేసినారు. బీజేపీ వాళ్ళు వాళ్ళకన్నా బాగా పనిచేసినారు, చాలా కష్టపడినారు. వైసీపీ విజయం చేయాలని, సాయిప్రసాద్ రెడ్డి గెలవాలని, అలాగే మన బీజేపీ ఎమ్మెల్యే ఓడిపోవాలని, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి కనీసం డిపాజిట్ కూడా రాకూడదని చాలా కష్టపడినారు. మీకు బీజేపీ సభ్యత్వం ఉందా? లేదు. వైసీపీ సభ్యత్వం ఉంది ఎలక్షన్ కన్నా ముందు. మరి అది తెలుసుకోవాలి మీరు. ఈరోజు అది మీరు తెలుసుకుంటేనే మీరు నిజం చెప్పాలంటే ఈరోజు మీ స్వలాభం కోసం కూటమిలో విభేదాలు తెచ్చి మా కూటమిని ఏదైతే విభేదాలు తెచ్చి డ్యామేజ్ చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు. మీ స్వలాభం కోసం డ్యామేజ్ చేయకూడదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు అలాగే యువ నాయకుడు మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాల వలన కూటమి ఏర్పడింది. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం చూడండి, ఇది కేవలం రాజకీయ స్వలాభం కానీ లాభం కోసం కాదు, ప్రజల అభివృద్ధి కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసము, మా పిల్లల జీవితాల కోసము కూటమి ప్రభుత్వం ఉంటే మా రాష్ట్రం బాగుంటుంది. అలాగే ఈరోజు మా కుటుంబం బలంగా ఉండాలంటే మనలో ఐక్యత ఉండాలి, మనలో నమ్మకం ఉండాలి, మనలో సహనం ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విడిపోవడం సులభం, కలిసి ఉండడం ఒక గొప్ప విషయం, ఒక గొప్ప వరం. మా విభేదాలన్నీ పక్కన పెట్టి మన రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం మనం అందరూ ఏకంగా నిలబడదాము. కూటమి ఐక్యతే మన భవిష్యత్తు, కూటమి ఐక్యతే మన రాష్ట్ర అభివృద్ధి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై కూటమి, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు నిజంగా అంటే మీరు ఏదైతే ఇది గొడ్డలితో నరకడం అనేది అది అనాముషం. ఎందుకంటే ఒకే కులం, ఈరోజు ఒకే గోత్రంలోనే ఉన్నారు మీరు. మరి తల్లి పిల్లలుగా ఉండి మరి గొడ్డలితో నరుక్కుంటారా? ఇది చాలా దారుణం. ఇది అవతల ఎవరైతే మా ప్రత్యర్థులు ఉన్నారో, మా శత్రువులు ఉన్నారో వైసీపీ పార్టీ వాళ్ళు ఈరోజు నవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఇది మంచిగా జరుగుతూ ఉంది. నిజం చెప్పాలంటే మా దాంట్లో విభేదాలు ఉన్నందుకు మీరు ఈరోజు కూటమిలో వచ్చినారు, వెల్కమ్. మా సోదరులు మీరు ఇలా చేయడం ఇది దారుణం. ఇది సో మా కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు న్యాయం చేసింది. ఎందుకంటే ఎవరైతే ఆ రకంగా గలాటాలు చేసినారో వాళ్ళ మీద 8 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. ఇదే వైసీపీ ప్రభుత్వంలో అయితే అవుతుందా? కాదు. సో ఆ శైతాన్ పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. ఆ వైసీపీ పార్టీకి తరిమి కొట్టడానికే కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడింది. కూటమి అనేది మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో సహనంగా, ఎంతో ఓదార్పుగా, ఎంతో త్యాగాలు చేసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి బాగుండాలి, కూటమి కలిసి ఉంటేనే మా రాష్ట్రం ముందుకు వెళుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నడుపుతున్నాం. కాబట్టి నా పేరు ఉమ్మి సలీం, రాష్ట్ర సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ. టీడీపీ నాయకులు కానీ కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్కరు వస్తున్నారు కానీ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ సమస్య ఎందుకు తీరటం లేదు? అధిష్టానం చూస్తా ఉంది. ఖచ్చితంగా కంపల్సరీ అండి. ఇప్పుడు లేదు, నా సొంత ఖర్చుతో నేను ట్యాంకర్లు వాళ్ళ ఊరికి కుబ్బోలకి పంపిస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మా గేర్ ఎంతవరకు ఉన్నది, నా ఫ్యామిలీ కార్డ్కి మొత్తం మా తమ్ముడు ఎంతవరకు కాపాడాడు అంతవరకు పెట్టు ట్యాంకర్లు ఖచ్చితంగా పెడతాను. మీ సేవ కోసము లేపించే తిరాల. మా తమ్ముడు దాంట్లోనే దస్తానంటాడు, నన్ను ప్రజల కోసం దస్తానని నిన్ను ఎన్ని పట్టుకున్నా ఇడిపోయి అంటే మా తమ్ముడు దాని వల్ల వాడు అంత టెన్షన్ పెట్టుకుని లేదులేమ్మా, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు మీరు సహనంగా ఉండండి. ఏమ్మా మీరు కొట్లాడికి పోవద్దండి. ఒకే గోత్రంలో ఉన్నాము, ఒకే కులంలో ఉన్నాం, తల్లి పిల్లలు ఉన్నట్ల. అమ్మా మేమందరూ తల్లి పిల్లలు ఉన్నట్ల. నిజంగా వేరే వాళ్ళు వింటగినా నవ్వుతారమ్మా. ఒకే గోత్రం వాళ్ళు కదమ్మా. అమ్మ తల్లి మరి ఏదో వద్దమ్మా. అమ్మ మనమంతా వాల్మీకి ముద్దు బిడ్డలు కాబట్టి మనము ఒకరికి నిదర్శనంగా ఉండాలా, అందరినీ కలుపుకొని పోవాలి. కాబట్టి చిన్నప్పటి నుండి మా ఇంట్లో పెరిగి మా ఇంట్లో ఉండి ఇప్పుడు నాగిరెడ్డి సోమిరెడ్డి కొడుకుని కొట్టంటే మాకు ఎంత కావాలా?
ఆ? లేదులేమ్మా ఇగో పోవద్దండి, మరి. దేవుడు ఉన్నాడు, మాకు మంచిగా కొంచెం జరుగుతుంది. ఇల్లు పెట్టాలందా? ఏం చెప్పున్నా పెట్టాలి, ఇల్లు అంటే లేవు మాకు. ఖచ్చితంగా అమ్మా. మాకు ఖచ్చితంగా నా సొంత మన చెప్పండి అన్న నిల్లు ఉండాలి మన గేరికే మరి చెప్పండి. ఇన్ని 15 రోజులు ఏం దాకా సార్ శేఖర్ భార్య అమ్మా, ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? అవునా, చదువుతున్నారమ్మా పిల్లలు? ఆ, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇప్పుడు ఎంజియోగ్రామ్ చేస్తున్నారు, చేసిన తర్వాత ఏమైనా స్టంట్ కూర్చుంటారా ఏమైనా అనేది వాళ్ళు చెప్తారు డాక్టర్లు. కంపల్సరీ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మీ వైపే ఉన్నారు. మేమమ్మా ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నలుగురే ఉన్నాం అట్లా నడమ. అమ్మా అమ్మా నలుగురు ఎవరు? మా మామ, మా తమ్ముడు, నాను, మా పక్కన ఒక పిల్లగాడు తప్పితే ఎవరు లేదు. 80-70 జనంలో మీరు 5 ఏళ్ళు కష్టపడినారు, ఇప్పుడు మంచి దినాలు వచ్చినాయి. కంపల్సరీ కూటమి ప్రభుత్వం మీ వెంట ఉంది. దేవుడు, ఆ దేవుడు అనేవాడు వాల్మీకి దేవుడు మీ వైపు ఉన్నాడు కాబట్టే అంత పెద్ద ఇన్సిడెంట్ నుంచి తప్పిపోయినారు. కొడవలితో మీ పైన దాడి చేయాలంటే అది దారుణం. అది పోదాం రా. కంట్రోల్ ఉందా? ఎక్కడికి ఉన్నాయి కాయలు? గుడ్డులతో బాబు చెట్లతో రాళ్ళతో పడింది. ఎంతమంది ఉంటారు వాళ్ళు? ఇప్పుడు షణ్ముఖ, శేఖరు, రతికన్నా, నువ్వా? దేవుడు ఉన్నాడు, వాల్మీకి దేవుడు మీ వైపు ఉన్నాడు కాబట్టి ఏం కాలే. దేవుడు ఆ సమయము, ఆ కోపంలో దయ్యం తలకెక్కింటది. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగితే కూడా అది కోపం, అది అంతే. బాధితులు అయిపోతాము. దేవుని వల్ల తల్లి పిల్లలు ఉంటారు కాబట్టి నిజంగా అంటే బయటకు పోయి చెప్పచ్చు, ఇదే చెప్దాము. ఒకరేమో మూకన్న అని ఆయన కర్నూలు పిలుచుకుపోయినారు. ఇంకొక ఆయన కొంచెం బాగున్నాడు. ఈ పరిస్థితి ఎట్లుంది సార్? అదేంటి సార్? సార్ మిగతా ఇంజురీస్ అయితే ఎక్స్టర్నల్ గా అంత ఓకే లేదు, ఇప్పుడు యాంజియో ప్లాన్ అంత. అవునా? యాంజియో తర్వాత ఇంకా స్టెంట్ పడుతుందా ఏమన్నది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. అవునా సార్? హార్ట్ స్టంట్ పడుతుందా? అది తెలియదు, యాంజియో తర్వాత తెలుస్తుంది ఎక్కడ ఉందో. ఇప్పుడు యాంజియో తీసుకుపోతున్నారు సార్? కొంచెం కేర్ తీసుకోండి సార్. మా టీడీపీ తెలుగుదేశం కుటుంబ సభ్యుడు కాబట్టి కేర్ తీసుకోండి సార్.